నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బెల్లీ ఫ్యాట్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ స్ట్రెస్కి దీనికి ఏం రిలేషన్ అనుకోకండి. స్ట్రెస్ తోటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఒకటి బెల్లీ ఫ్యాట్ కూడా. సో స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా పని చేసేది అందరికీ తెలిసిందే యోగా ఎంత చక్కగా పనిచేస్తుందో అని. అసలు యోగా గురించి ఏం తెలియకపోయినా ఓకే, యోగా అంటే స్ట్రెస్ రిలీఫ్ వస్తుందని కూడా బేసిక్ అయితే అందరికీ తెలుసు. సో స్ట్రెస్ తగ్గితేనే బాడీలో వెయిట్ మీద కూడా డిఫరెన్స్ వస్తుంది, లేకపోతే కష్టం అండి. స్ట్రెస్ కంట్రోల్ అవ్వాల్సిందే. ఇంకా బాడీస్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం చేయగానే తగ్గిపోతారు, మెయింటెనెన్స్ ఈజీ. ఇంకా కొంతమంది బాడీ టైప్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చాలా కష్టపడాలి, కొంచెం తిన్న లావ్ అయిపోతారు, గట్టిగా ఊపిరి తీసుకున్నా లావ్ అయిపోతారు అనొచ్చు చిన్న చెప్పాలంటే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట, స్ట్రెస్ కంట్రోల్. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి మన దగ్గర చాలా ఉన్నాయి, నేను మీకు చూపించాను. ప్రాణాయామం చేసుకోండి, మెడిటేషన్ తీసుకోండి, ఇవన్నీ ఆసనాస్ చేసేటప్పుడు కూడా బ్రెత్ వర్క్ తీసుకుంటాం కదా. సో అది కూడా చాలా మంచిది. మనకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఆ టాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నా, లేకపోతే ఇంకేదైనా థైరాయిడ్ ఉన్నా, ఇట్లాంటప్పుడు కూడా మనకు ఫ్యాట్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. సో మనం ఫుల్ బాడీ కంపల్సరీ చేసుకోవాలి. ఏదో వెయిట్ తగ్గడానికనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన, ప్రతి ఆసనాకి చాలా గొప్పతనం ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ అన్నీ కరగడానికి, బాడీ టోన్ అవ్వడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎంత మంచియో మిగతా మనకి కూడా హార్మోన్స్కి అయి ఉండొచ్చు, థైరాయిడ్కి, పీసీఓడి, పీసీఓఎస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కూడా అంతే మంచి, గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 2 కాళ్ళు ఓపెన్ చేసేసి ఫస్ట్ స్ట్రెచ్ తీసుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే రిలాక్స్ చేయాలి బాడీని, ఇమ్మీడియట్లీ దూకేయకండి, స్లోగా రిలాక్స్ చేసేసుకోండి ఇలా. ఇప్పుడు స్లోగా తీసుకున్న తర్వాత ఫిస్ట్ తీసుకొని, చిన్న ఫిస్ట్ తీసుకొని భూనమనాసన ఇలా 1 2 3 4 5 6 7 8 ఇలా 20 to 30 రౌండ్స్ తీసుకోండి. 20 to 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత జస్ట్ స్లోగా ఒక్కసారి లెగ్స్ రిలాక్సేషన్ కోసం మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ రిలాక్స్ తీసుకోండి. ఓపెన్, ఇంటర్లాక్, స్లోగా చక్కీ చాలాసన స్టార్ట్ చేసేసేయండి. ఇలాగా మొత్తం ఫుల్ రౌండ్ రావాలి. ఇలా ఇన్హేల్ బ్యాక్ వెళ్తున్నప్పుడు, ఫార్వర్డ్ వస్తున్నప్పుడు ఎక్స్హేల్ వస్తుంది. ఇలా 10 రౌండ్స్ తీసుకొని రివర్స్ డైరెక్షన్ కూడా 10 రౌండ్స్ తీసుకోండి. ఇలా స్లోగా స్లోలీ రిలాక్స్ అయిపోవచ్చు. ఇంత చల్లగా ఇంత చక్కటి గాలిలో చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. రోజు నేను కంపల్సరీ 2-3 hours స్పెండ్ చేసే ఏరియా కూడా ఇది. సో మీరు కూడా గాలి వస్తే అక్కడ చేసుకోండి. రూమ్లో చేసుకుంటున్నా సరే క్రాస్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఒక కిటికీ ఓపెన్ చేసి ఇంకో డోర్ ఓపెన్ అయ్యేలాగా చూసుకోండి. క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఇంకా చాలా మంచిది. ఏసీ లాంచ్ చేసుకొని రూమ్స్ అంతా క్లోజ్ చేసుకొని అలా వద్దు. ఇంటర్లాక్ పెట్టేసుకొని స్లోగా 1 2 3 4 5 6 ఇలా 7. ఇది కూడా 20 to 20 రౌండ్స్ చేసుకొని సరిపోతుంది. 10 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. మీకు ఈజీగా అనిపించేస్తే ఇంకొక 10 రౌండ్స్ చేసేసుకోండి. సో టోటల్ 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు సైడ్ నుంచి చూడండి, కంఫర్టబుల్ ఉండాలి. రైట్ లెగ్ ఇలా క్లోజ్ చేసుకోండి, లేదా ఇలా సైడ్కి తీసుకోండి. ఇలా సైడ్కి పెట్టేసుకోండి. లేదు నీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఉంటే మాత్రం ఇలా సైడ్కే పెట్టేసుకోండి, ఏం పర్లేదు. ఫస్ట్ బెండ్ చేసుకొని ఫస్ట్ రిలాక్స్ తీసుకొని లోవర్ బ్యాక్ నుంచి రావాలి ఎప్పుడైనా సరే. ఈ బెండ్ అనేది ఇది హోల్డ్ చేసుకొని స్లోగా 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రిలాక్స్ చేసేసుకొని మళ్ళీ సేమ్ చేతుల పైకి, లోవర్ బ్యాక్ నుంచి బెండ్, స్టార్ట్ 1 2 3 4 5 6 7 9 10. ఇది కూడా సేమ్ ఒక 20 to 30 రౌండ్స్ తీసుకోండి డెఫినెట్లీ. ఇప్పుడు స్లోగా లెగ్ రిలాక్స్ చేసేసుకొని 2 కాళ్ళు ఒకసారి రిలాక్స్ చేసుకొని ఇది దగ్గరికి తెచ్చుకోండి. ఇంటర్లాక్ తీసుకొని స్పైన్ ఫస్ట్ స్ట్రైట్ పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంతే తీసుకోండి, ఏం టెన్షన్ వద్దు. స్లోగా పైకి క్రౌంచాసన్, ఇన్హేల్, ఎక్స్హేల్, అర్ధ పశ్చిమోత్తానాసన్. మొత్తం స్ట్రెచ్ కూడా వస్తుంది.
స్లోగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు తీసుకోండి, ఎంత వస్తే అంత, ఏం పర్లేదు. ఎక్స్హేల్ ఇలా ముందుకి. ఇది ఒక 20 రౌండ్స్ వద్దులేదు కానీ 10 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. 10 రౌండ్స్ లేదు 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఫార్వర్డ్ తీసుకొని ఇలా ఒక్కసారి రిలాక్స్ చేసేసుకొని చేతులు, మళ్ళీ ఇంకొక 5 రౌండ్స్ తీసుకోండి. సేమ్ ఈ లెగ్ మీద కూడా సేమ్ రిపీట్ చేసుకోండి. దగ్గరికి తెచ్చుకొని ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఇలా ముందుకి. ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా ముందుకి. ఇది 10 రౌండ్స్ వరకు చేసుకోండి కంపల్సరీ. ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ లెగ్ సైడ్కి ఇలా అన్న తీసుకోండి, లేదా అర్ధ సుఖాసన అయినా తీసుకోవచ్చు, మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా. స్లోగా హోల్డ్ చేసుకొని సేమ్ ఇలా 10 రౌండ్స్, ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ రిలాక్స్ అయిపోవచ్చు. ఇది కూడా కంపల్సరీ 20 రౌండ్స్ మినిమం తీసుకునేలాగానే చూడండి స్లోగా. ఇప్పుడు ఫార్వర్డ్ వచ్చేసి టేబుల్ పొజిషన్ వచ్చేసుకొని స్లోలీ ఇన్హేల్ చేసి స్లోగా పైకి, స్లోలీ కిందికి. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. ఇది కూడా 10 రౌండ్స్ తీసుకోండి మినిమం. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రైట్ లెగ్ పైకి తీసుకొని వచ్చేసి ఫోల్డ్ చేసుకొని ఇలా పైకి కిక్ చేయండి. 1 2 3 4 5 ఇలా 10 రౌండ్స్ తీసుకొని రిలాక్స్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ కంప్లీట్ స్ట్రైట్ ఇలా తీసుకొని కిక్ పైకి కిక్ చేయండి. 1 2 3 4 ఇలా 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోగా రిలాక్స్ అయిపోవచ్చు. లాస్ట్కి వజ్రాసనాలో వచ్చేసి వజ్రాసన నుంచి ఇలా ఇంటర్లాక్ తీసుకొని ఒక డీప్ బ్రీత్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా లోవర్ బ్యాక్ నుంచి స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని బెండ్ తీసుకోండి. మనకి ఫేస్లోకి ఒక రష్ వస్తుంది చూసారా, అది చాలా మంచిది. స్లోలీ మళ్ళీ పైకి. ఇప్పుడు స్లోగా ఇలా కూర్చున్నారు కదా, సేమ్ వజ్రాసన నుంచి ఇంటర్లాక్ చేసుకొని ఇలా పైకి స్లోలీ. 1 2 3 4 5 6 7 8 9 10 రౌండ్స్ మినిమం తీసుకోండి. ఇంకా తీసుకోగలిగితే 20 రౌండ్స్ వరకు అయినా తీసుకోవచ్చు హ్యాపీలీ. ఇప్పుడు తర్వాత సుఖాసనాలు వచ్చేసి ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. డీప్ బ్రీత్స్ కూడా మనకి వెయిట్ తగ్గడానికి చాలా మంచిది. సో అన్నీ నీట్గా బ్రెత్ వర్క్ తోటి చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఏం చేస్తున్నారో. యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. బాగా ప్రాబ్లమేటిక్ అయ్యేదాకా రియలైజ్ అవ్వట్లేదు చాలామంది. అంత దూరం తెచ్చుకోకండి. అంటే ఏంటి, ఈరోజు 50 ఉన్నాం, రేపు 70 అయిపోతున్నారు చూస్తూ ఉండగానే. అక్కడ దాకా నెగ్లెక్ట్ చేసి సడన్గా భయపడుతున్నారు. అలా ఏం భయం అవసరం లేదు. 3 to 6 months మీ బాడీ మీద మీరు బాగా శ్రద్ధ పెట్టుకోండి. బాడీని ప్రేమగా చూసుకోండి. మనదే కదా, ఇంకా ప్రేమ చూసుకోకపోతే ఎలా. టెంపుల్ లాగా ట్రీట్ చేయమని చెప్తారు. ఎందుకు, పద్ధతిగా ఉంటాం కాబట్టి. బాడీలోకి ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అవేర్నెస్ తెచ్చుకోండి, సరిపోతుంది. టెన్షన్ తీసుకోవద్దు. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తారు నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో మేనేజ్ చేసేసుకోవాలి. కరెక్ట్ టైంకి తినండి, కరెక్ట్ టైంకి పడుకోండి, యాక్టివ్ ఉండండి. ఎవ్రీ 2 hours ఒకసారి కంపల్సరీ ఒక 5 to 10 minute వాక్ తీసుకోండి. ఎక్కువసేపు కూర్చొని ఉన్నా కూడా మంచిది కదా. సో ఇవన్నీ చేసేయండి. ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉండండి.